అంటే ఎట్లా అంటే మీతో సపోర్ట్ గా ఉన్న వాళ్ళే లాస్ట్ కి మిమ్మల్ని ఉద్దేశం పోయిరని చెప్పాను. ఆ కథ మొదలు ఆగిపోయినప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు ఏమర్థమైందంటే నాకు ఏదైనా సరే టైం బట్టి మనం ఏదైనా చేయగలిగితే మనతో ఏదైనా యూజ్ ఉంటేనే ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేసినా చేయకపోయినా మన కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో నాకు ఆ టైంలో నాకు దేవుడు బ్యాలెన్స్ చేసి, అంటే ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు, ఎవరు నా వాళ్ళు ఎవరు కాదు అనేది క్లియర్గా చూపించుంటూ తెలుసుకున్నాను. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. కథ మొదలు ఆగిపోయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎట్లా ట్రీట్ చేసింది? ఇంట్లో వాళ్ళది ఏం లేదు, వాళ్ళు పాపం ఫీల్ అయినారు, ఏం కాదు సెట్ అవుతామని అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా కొంతమంది కూడా ఎగతాళి చేస్తున్నారు. అంటే వాంటెడ్లీ కావాలని ఏ రాజమౌళి వస్తుండు, డైరెక్టర్ రాజమౌళి మనోడు అని ఇట్లా ఎగతాళిగా మాట్లాడతాడు. పిలవడము, మాట్లాడము, అట్లా ఎగతాళి చేయడము అట్లా చేస్తారు. అట్లా చేయడం అనేది నాకు కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళు నన్ను ఏమన్నా సరే ఎండ్ ఆఫ్ ది డే నేను డైరెక్టర్ అయినా. సో నన్ను అనేవాళ్ళు కావచ్చు, ఎప్పుడైనా మనల్ని అనేవాళ్ళు ఎవరైనా అక్కడనే ఉంటారు. వాళ్ళ మాటల్ని మనం తీసుకొని ముందుకెళ్ళిపోవాలి, కానీ ఆగొద్దు.